ఎన్నికలప్పుడు ముస్లింలని వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు. దీనివల్ల డెఫినిట్‌గా ముస్లింలకు అన్యాయం జరుగుతదని చెప్పేసి ఒక వెర్షన్ వినపడుతున్న పరిస్థితిలో ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక అబోవ్ గ్రేడ్ చేస్తుండేదంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని. హ్మ్. ముస్లింలకు అన్యాయం జరగట్లేదు. ఫస్ట్ వాళ్ళు వక్ఫ్ బోర్డ్ పైన సరైన అవగాహన తెచ్చుకోవాలి. అదే కాకుండా ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం ద్వారా హ్మ్. అనేక మంది ముస్లిమేతరుల భూములు కానీ ఈవెన్ ముస్లింల భూములు కానీ ఆక్రమించుకొని కొంతమంది స్వార్థపరులు మత చాదస్తంతో ఉన్నటువంటి స్వార్థపరులు ఆ యొక్క కేవలం దాదాపు 200 మంది చేతిలో ఈ యొక్క లక్షలాది ఎకరాల భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి. దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. హ్మ్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దాంట్లో కలెక్టర్ని కానీ ఇతర మతస్థుని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ యొక్క బోర్డు యొక్క విధి విధానాలు వర్కింగ్ స్టైల్ మార్చడం వల్ల కోర్టుకు పోయి వెసులుబాటు కల్పించడం వల్ల వీళ్ళ బండారం బయటపడుతుంది. మా దగ్గర డాక్యుమెంట్లు లేవు ఎట్లా అని హ్మ్. ఇంతకుముందు కూడా. ఎందుకంటే ఈ యొక్క పార్లమెంట్కి ఇది ఒక బ్లాక్ డే అండి. ఎందుకంటే పార్లమెంట్లో ఈ యొక్క దరిద్రం ఒకడు ఉన్నాడు, గోల్డ్ టోపీ జోకర్. వాడు ఒక ఎంత చండాలమంటే ఆర్టికల్ 105 రూల్ 255 370 ప్రకారంగా వాడిని బయటికి వెళ్ళగొట్టాలి. హ్మ్. బట్టలిపి బయటికి వెళ్ళగొట్టాలి పార్లమెంట్ నుంచి. వాడు ఏ బిల్లు కానీ ఆ రోజు అయోధ్య ఇష్యూ తీసుకొస్తే బిల్లు దింపడానికి ఎవడన్నాడు? నా దేశ పార్లమెంట్లో ఎవడెవరన్నా బిల్లు దింపడానికి? హ్మ్. నా పార్లమెంట్ అవమానిస్తావా? స్పీకర్ గారికి విచక్షణ అధికారం ఉంటుంది వాడిని బయటకు పంపడానికి. బయటకు పంపాలా. అదే కాకుండా మొన్న మా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జై పాలిస్తుంది అంటాడు వీడవాడు. హ్మ్. జై పాలిస్తుంది అంటాడు. అదే కాక ప్రతి బిల్లు కూడా సిఏ చట్టం ఏంటండి? అక్రమంగా చొరబాటుదారులని ఆపడానికి సిఏ ఇక్కడ ఉన్న ఎలగొట్టడం కాదు. మొత్తం తిరిగి కాగజ్ పూచలే కాగజ్ పూచలే కాగజ్ పూచలే కాగజ్ నయ్యే కాగజ్ బక్రీ కాగా బక్రీకు బాబా కాగా కాసలా అన్నట్టు ఇదేంటి రాబాయ్? హ్మ్. అంటే నీకు పాస్పోర్ట్ కాగడానికి ఆ బక్రీ కడుపులో ఉన్న కాగజ్ కూడా తీసుకొచ్చి పాస్పోర్ట్ తీసుకుంటావు, నువ్వు ఇటుకెళ్ళి దుబాయ్ పోతావు. అంటే నీకు ఇక్కడ నేషనాలిటీ కల్పించడానికి కాగజ్ అయితే కాదా? అంటే చొరబాటుదారులు ఎంకరేజ్ చేస్తావు. వీడొక దేశ దళితుల దేశద్రోహి. వీడి పార్టీ పుట్టుపూర్వకాలే దేశద్రోహి పార్టీ. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ద్వారా నడిచిన పార్టీ, ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్ తోటి నడుస్తున్న పార్టీ. ఆ ఒక్కరిని బయటకు పంపించేస్తే ఈ దేశానికి పట్ట దళితులు వదిలిపోతుంది. ఈ ముస్లింలను డైవర్ట్ చేసిన నాయకుడు వాడు ఒక్కడే. హ్మ్. వాని స్పీకర్ గారి యొక్క అధికారాన్ని ప్రయోగించి అతను బయటకు పంపాలి. ఈ జేపీ జాయింట్ యాక్షన్ కమిటీలో వాడు కూడా ఉన్నాడు కదా. హ్మ్. జాయింట్ పార్లమెంట్ కమిటీలో జేపీసీలో అతడు కూడా ఉన్నాడు. ఓకే. 30 మందిలో ఆయన కూడా. ఈ వన్ ఆఫ్ ద మెంబర్ ఓకే. ఉండగా కూడా దొంగ మాటలు మాట్లాడతాడు. హ్మ్. ముస్లింలని దగా చేసే నాయకుడు ఆయన. ముస్లింలను మోసం చేసే మోసగాడు. తల మీద టోపీ పెట్టుకొని గడ్డం చేసుకొని నా ముస్లిం ప్రాక్టీసింగ్ ముస్లిం 5 సంవత్సరాలు ఉంటేనే వాడు దానం చేయడానికి అర్హుడంటే నిన్న బలవంతంగా మత మార్పిడి చేసి నీ యొక్క ఆస్తి లాక్కోవడానికి కొరకు నిన్ను మత మార్పిడి చేసి కొట్టో భయానో నయానో మత మార్పిడి చేసి ఒక గంట తర్వాత నీ ఆస్తి రాపించుకుని ఏం చేయగలుగుతావు? అది కూడా ఆలోచన కావచ్చు కదా. నువ్వు మతంలో 5 సంవత్సరాలు ఉంటే దానం చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్ను పార్లమెంట్లో मेरा गाड़ी देखते शेरवानी देखते अरे शेरवानी मुसलमान का लिबास ही नहीं होता रे शेरवानी गड्ढम పెట్టుకునే ముస్లిమా ముస్లిం యొక్క సిద్ధాంతాలు వెదకు వీడు కొత్త ముస్లిము ఈ తాత ముత్తాతలు హిందువులే కాసిం రజ్వీ దగ్గర మోకరిల్లి ఒక భూమి తుకడ గురించి వీళ్ళు మొత్తం వీళ్ళ ఒక ఇల్లు మొత్తం ముస్లింగా మారింది వీడా దేశానికి ముస్లింల గురించి మాట్లాడతాడు ముస్లింల ప్రతినిధి ఎవడు పార్లమెంట్లో దేశ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలిస్తీన్ అంటాడా ఏమంటే చీన్ అంటాడు చీన్ మాట్లాడతాడు చీన్ మాట్లాడుతున్నావు కదా చైనా ఆక్రమించుకుంటూ మాట్లాడతావు నువ్వు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వరపై ఇక్కడ ఉన్నదంటే నువ్వు మాట్లాడలేవు చైనా ఆక్రమించుకుంటూ మాట్లాడతావు కదా నీకు సిగ్గు శరం నువ్వు మనిషి అయితే మొన్న బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోసినప్పుడు ఏడున్నవరా నువ్వు ఎందుకు మాట్లాడలేవు మరి ఇలాంటి దుర్మార్గుడు ముస్లింలను మిస్గైడ్ చేస్తున్నాడు వీడు చిడపురుగు పార్లమెంట్లో వీడిని స్పీకర్ గారు విచక్షణాధికారం ప్రయోగించి వీడిని బయటికి పంపాలి ఇలాంటి సెక్యులర్ నాయకులు వక్ఫ్ బోర్డు ఏందనేది వాళ్ళకి అర్థం కాదు అవగాహన లేదు ఇప్పుడు అన్నికి వర్తిస్తా అంటే అరే హిందువులు వసుదైవ కుటుంబం అని చెప్పి ఒక నినాదాన్ని బలంగా నమ్ముతారు ఒక చీమ్మను కూడా మేము సీటు కలిగించాల ఆలోచన ఉండదు హిందువులకు ఏ ఒక హిందూ సంస్థగా ఈరోజు ఆ గోల్డ్ టోపీ జోకర్ మాటలు ఈయన మాట్లాడుతుడు వాడేం చేస్తాడు ఈ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి టీటీడీకి ముడిపెడతాడు ఎందుకంటే నేను కోతిని కొండను కలపకాయ అని చెప్పేసి నువ్వు వక్ఫ్ బోర్డు కలుపుతున్నావు కదా ఎండోమెంట్ బోర్డు ఉంది ఎండోమెంట్ బోర్డు ప్రతి గుడిల పైన ఆజమాయిషి ఉంటది ప్రతి గుడికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు అది నిబద్ధత ఆ సిస్టమ్ ఈ యొక్క ఎండోమెంట్ ముస్లింల యొక్క మత సంస్థలకు రావాలి
పారదర్శకత రావాలని చెప్పేసి మేము చెప్తున్నాము. మీరు కలపాల్సింది వక్ఫ్ బోర్డు నుంచి ఎండోమెంట్ బోర్డు కలపండి. మీరు పోల్చి చూడండి. టీటీడీ కాదు, టీటీడీ అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. దాన్ని అపవిత్రం చేయకండి. దాని యొక్క పవిత్రత మీకు తెలియదు కాబట్టి మీ యొక్క వాడడంలో మీ యొక్క వాక్యాలలో టీటీడీని వాడుకుంటున్నారు. అది మా పాపం, అది గుర్తుపెట్టుకోండి. పాదయాత్ర రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. నేనేమంటానంటే ఎగ్జాక్ట్ గా ఎండోమెంటల్ బోర్డు ఉంటది కదా, ఎండోమెంటల్ బోర్డు నిన్నగా మొన్న జరిగిన చర్చల్లో కొన్ని దేవాలయాల్ని ఎండోమెంటల్ బోర్డులో లేకుండా చేసి సనాతన ధర్మం బోర్డులు పెట్టాలని చెప్పేసి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ గారు